హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిజీ వ్లాగ్స్. ఈ రోజు మనం ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోబోతున్నాం. ఎందుకంటే జిమ్కి వెళ్ళటం కష్టం, కానీ ఫ్రూట్స్ తినటం ఈజీ. కాబట్టి ఫ్రూట్స్ తినటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి మన ఫేస్లో గ్లో వస్తుంది, బాడీ ఎనర్జీగా ఉంటుంది. న్యాచురల్ విటమిన్స్ అనేవి మనకి న్యాచురల్గానే దొరుకుతాయి. ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకోవడానికి మనకి ఫస్ట్ ఫ్రూట్స్ ఉండాలి. నేనైతే ఇంట్లో ఏదైతే ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటినే తీసుకున్నాను. వాటిని ముందుగా ఫ్రెష్గా కడుక్కొని మనం కట్ చేసుకుందాం. యాపిల్ వచ్చేసరికి యాపిల్ని తీసుకుంటే డాక్టర్ని మనం దూరంగా ఉంచుకో. మనం కివీని తీసుకుంటే ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, లో క్యాలరీస్ కూడా, విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఇలా డైలీ ఏదో ఒక ఫ్రూట్ తీసుకోవటం వల్ల మనకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే మనం బనానా చూసుకున్నా కానీ అందులో మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది మన బాడీని బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు పోసుకొని వాటిని బాగా మరిగించుకోవాలి. పక్కన సెపరేట్గా పాలు పోసుకొని అందులో కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మరిగించిన పాలల్లో వేస్తే ఇది గడ్డలు కట్టి సరిగ్గా మిక్స్ అవ్వదు, కాబట్టి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని మరిగించిన పాలు ప్లస్ కస్టర్డ్ పౌడర్ వేసుకున్న పాలు రెండింటిని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. నేనైతే ముందుగానే ఒలిచి పెట్టుకున్న దానిమ్మ గింజలు, ఆరెంజెస్ని తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని కస్టర్డ్ పౌడర్ పాలు బాగా మిక్స్ అయ్యేలాగా దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ. నేనైతే స్వీట్ ఫ్లేవర్ కోసం తేనె వేసుకుంటున్నాను. ఆ, మరోసారి మిక్స్ చేసుకుందాం. మన హెల్దీ ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంది చూస్తున్నావు? సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ.